నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, గృహప్రవేశాల విషయానికొస్తే ఏ రోజుల్లో చేసుకుంటే బాగుంటుంది గురువుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. గృహప్రవేశాలు అంటే నూతన గృహప్రవేశం అంతే కదా తల్లి. నూతన గృహప్రవేశాలు ఏ రోజులలో చేసుకుంటే మంచిది? మామూలుగా పంచాంగంలో మనకేమిస్తాడంటే అమ్మ, బుధ గురు శుక్రవారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది అని ఇస్తాడు. ఎందుకు బుధ గురు శుక్రవారాలు అనేటువంటివి? మిగతా గ్రహాలు మంచివి కాదా అని అనుకోవచ్చు. అయితే ఈ మూడిటిలో కొంచెం కీలకమైనటువంటి వ్యవహారాలు మిగతా గ్రహాల కంటే. అయితే ఏమిటి అంటే, మనకు సమయానికి బుద్ధి పని చేయాలి. ఏ సమయానికి మనకు బుద్ధి పని చేయాలనో ఆ సమయానికి మనం కరెక్ట్గా ఆలోచన చేసేటువంటి బుద్ధి పుట్టాలి ఫస్ట్. బుధుడు మనకు మామూలుగా సరే, బుధుడు పండితుడు అని అంటాడు శాస్త్రంలో. తర్వాత వ్యాపారాలు చేసుకోవడానికి కూడా బుధుడి యొక్క ఇదే చూస్తాం. సహజంగా ఎలా ఉంది అని జాతకంలో ఏదో చూసినప్పుడు చూస్తాం. ఎవరన్నా ఎవరు కాదన్నా కొన్ని మనం దాంట్లో అనుకూలమైనవి చూసుకొని మనకు మన ఆలోచనలకు తగ్గట్టు మనకు ఆ బుద్ధి సక్రమమైనటువంటి బుద్ధి ఉండేట్టుగాను బుధుడి యొక్క అనుగ్రహం పైన బుధ సౌమ్య అంటాడు. అంటే సౌమ్యవంతుడు. బుధుడి యొక్క ఇదిలో ఉండేటువంటిది సౌమ్యత. ఎవరైనా ఏం కోరుకోవాలి? పరుషత్వం కాదు. మనము ఉంటేనే ఓహో అని అరుపులు చెరువులు, ఏదో కోపము ఉద్రిక్తతలు కాదు కదా కావాల్సింది, శాంతము కదా కావాలనుకుంటాం మనం. అందువలన సౌమ్యముగా ఉండటానికి శ్రేయోదాయకమైనటువంటిది చూస్తాం. తర్వాత గురువు ఏమిటి అంటే, మామూలుగా జాతకములో గురువు 80% ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని గ్రహాల కంటే దాదాపు చాలా ఎక్కువ శాతము గురుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటాం. గురువు అనుగ్రహం కావాలి. గురుగ్రహము యొక్క అనుగ్రహము గనక ఉంది అంటే ఖచ్చితంగా వాడికి యోగాలు లభ్యమవుతాయి. అంటే కొన్ని యోగాలు అనేటువంటివి ఏమిటి? కలిసి రావటం, ప్రతి పనిలోనూ జయం కలగటము, అనుకున్నది అనుకున్నట్టు పనులు జరగటము, ఏదో అనుకోకుండా డబ్బులు రావటం, ఎదగటము, సంసారం అలా పైకెక్కి రావటము, ఇవన్నీ గురువు యొక్క అనుగ్రహము రావాలి. అవన్నీ కూడా అంతేకాకుండా మనకు జ్ఞానం, మామూలుగా జ్ఞానం ప్రసాదించి ఏమి చేస్తే మేలు, మన అడుగులు ఎటువైపు ఉంటే మనకు మేలు జరుగుతుంది, మనం ఎటువంటి పనులు చేస్తే మనకు శ్రేయోదాయకం, మన చుట్టూ ఉండేటువంటి వాళ్లకు మనం ఎంత మాత్రం మేలు చేయగలుగుతాము, ఇవన్నీ కూడా కలగజేసేటువంటిది గురుడు. ఇక శుక్రుడి యొక్క ఇది ఏమిటి అంటే, కళత్రస్థానాధిపతి శుక్రుడు. అంటే భార్యాభర్తల యొక్క అన్యోన్యతకు సంబంధించినటువంటిది. ఒక వెలుగు వెలగడానికి, పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు కావటానికి శుక్రుడు చేసేటువంటిది. అంటే డైమండ్, మనం ఇప్పుడు నవగ్రహాలు నవరత్నాల ఉంగరం పెట్టుకున్నాము అంటే డైమండ్ శుక్రుడు. మిగతా గ్రహాలకు అన్నిటికంటే కూడా ఎక్కువగా ఆడవాళ్ళు కొంచెం డైమండ్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు? శుక్రుడు కూడా స్త్రీ పక్షపాతే కాబట్టి, అనుకూలం ఆడవాళ్ల వైపు ఇది ఉండేటువంటిదే కాబట్టి, అందువలన కొంచెం శుక్రుడిని కొంచెం డైమండ్ ఎక్కువ ఇష్టపడతారు ఆడవాళ్ళు. ఎందుకు? వాళ్ళకు ఒక వెలుగు, వాళ్ళు పెట్టుకున్నటువంటి నగ కానీ ఇంకోటి కానీ బాగుండాలి. మనసు కోరికలు ఉంటాయి, ఆడవాళ్ళ యొక్క కోరికలు, తప్పులేదు కదా తల్లి. ఉన్నంతలో ఏదో బాగుండాలి అని కోరుకోవడము మహాతల్లులు ఎవరిని తప్పు పడతాం? అది తప్పు కాదు కదమ్మా ఆడవాళ్ళందరికీ కూడా. అందువలన ఒక వెలుగు వెలగటానికి, ఆ ఇండ్లు చేరిన తర్వాత మాకు చాలా బాగా కలిసి వచ్చిందండి, ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత మాకు బాగా మేలు జరిగిందండి, మా ఆయనకు మంచి పదవి వచ్చిందండి, తద్వారా పలానా ఆయన భార్య అంటే ఈమెకు గుర్తింపు వచ్చిందండి,
ఓహో మీరు ఆమె భర్త కదా అని ఆమె ఏదో బయటికి పోయినా కూడా అబ్బా మీ ఆయన అంటే మా ఆయన ఆమె పరిచయం చేయడానికి, ఒకరికొకరు పరిచయాలు చేసుకోవటానికి, ఇంటికి నలుగురు వచ్చి చూసి ఇల్లులను చూసి ఇల్లాలని చూసినాము అనేటువంటి, చూడక్కర్లేదు అనేటువంటి భావన ఉండేట్టుగా ఇంటిని చక్కదిద్దుకొని భర్త పిల్లలను అనుకూలవంతముగా చూసుకొని ఒక తీర్చిదిద్దుకోగలిగినటువంటి ఓర్పరి నేర్పరి అయినటువంటి స్త్రీమూర్తులకు కావాల్సినటువంటి వెలుగునిచ్చేటువంటిది శుక్రుడు. ఈ 3 రోజులలో చేసుకుంటే మంచిది అన్నారు శాస్త్రంలో. సరే, అథవా మిగతా రోజులలో చేసుకుంటే ఇవన్నీ ఉండవా అంటే ఉంటాయి. అయితే తప్పనిసరి అయితే ద్వితీయమేమిటి, ఇప్పుడు ఉన్నతత్వం ఏమిటి, మధ్యమమేమిటి, అధమమేమిటి అని ఇస్తాడు. ఓకే, సరే ఉన్నతత్వమే కోరుకుంటాము ఎవరు కోరుకున్నా. సరే కాస్త మధ్యస్థమైంది, తప్పనిసరి చేరాల్సి వచ్చింది గురువు గారు, మళ్ళా ఏవో కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కసారి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వారంలో ఇది తప్ప లేదు, మళ్ళీ ఒక సంవత్సరమన్నరో ఆగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతసేపు అంతకాలం ఆగలేని ఇబ్బందులు ఉంటాయి. అలాంటి సమయాలలో మధ్యమమైనా కూడా పనికి వస్తుంది అని చెప్పి చేసుకోవచ్చును అని తెలియజేస్తాం. ఆయా వారాలు వచ్చేటప్పటికి దాంట్లో మామూలుగా ఆదివారమా శనివారమా ఇంకా ఏదో చూసి చేస్తాం మనం, అంతే కదా. ఉన్నవి ఇంకేమున్నాయి. సోమవారము నాడు అయితే పెట్టం సామాన్యముగా. ఎందుకంటే సోమవారము నాడు చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ రెండోసారి చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకని సోమవారము నాడు పెళ్ళిళ్ళు అనేటువంటివి కూడా పెట్టం. అంత అది కొంచెం అంత యోగదాయకము కాదు అని. మరి పరమేశ్వరుడికి ముఖ్యము కదా సోమవారము. మరి అటువంటి పరమేశ్వరుని రోజు మనం ఎందుకు చేయకూడదు? దానంతా ఇంకొక రకమైనటువంటి ఉపోద్ఘాతం. అందువల్ల మీరు అడిగినందుకు గాను మామూలుగా శ్రేయోదాయకమైనటువంటిది ఏమిటి అంటే బుధ గురు శుక్రవారాలలో చేస్తే వాళ్లకు ఆ ఇంటి గృహములో ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది. మళ్ళీ తిథులు కూడా చూస్తాం. తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం అని మనము ఉగాది పండగ నాడే చెప్పుకుంటాం. తిథి వార నక్షత్ర యోగ కరణమే పంచాంగము. ఈ పంచాంగమే 5. వాటిని చూసే కదా చెప్తాం. అందువలన అలా ఉంటుంది గాక. నమస్తే గురు.